హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తిరుపతికి వెళ్తున్నామండి. రైల్వే స్టేషన్ దువ్వాడ వచ్చామన్నమాట. అక్కడి నుంచి తిరుపతి డైరెక్ట్ దొరకలేదండి, 2 ట్రైన్లు మారాల్సి వచ్చిందనమాట. అందువల్ల పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంకెప్పుడు కూడా సెలవుల్లో తిరుపతే కాదండి, ఏ ప్రయాణము కూడా పెట్టుకోకూడదని డిసైడ్ అయిపోయాము. రిజర్వేషన్ చేయించుకున్నా కూడా వెయిటింగ్ లిస్ట్లో దొరికాయి అనమాట. ఇంకా తిరుపతి వచ్చిన తర్వాత తెల్లవారుజాము ఉదయాన్నే దిగామండి. ఇంకా రూమ్కి వచ్చాము. మాకు కిందనే రూమ్ వచ్చిందనమాట. ఏవో ప్రోగ్రామ్స్ అవుతున్నాయండి. పిల్లలందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు, భలేగా చాలా బాగా తయారయ్యారు. ఇంకా రూమ్లోకి వచ్చి చూస్తే వ్యూస్ చాలా బాగుందండి. కోనేరు ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం. స్వామివారు ఆ యొక్క ఆకారం ఉంటుంది కదండి, అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. కిటికీలోంచి చూస్తే మొత్తం కొండ అంతా కూడా చాలా బాగా కనిపించింది. ఇంకా రూమ్లో ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలండి. కిందన అస్సలు ఖాళీ లేదండి. జనం అయితే ఎలా అంటే అలా ఉన్నారు. మాకు అప్పుడే భయం వేసింది దర్శనం ఎలా అవుతుందో అని. ఇచ్చిన టైం కన్నా వెయిటింగ్ రూమ్లో చాలాసేపు అనమాట ఇంకా ఉంచేశాడు. ఆ టైంకి రాత్రి టైం ఇచ్చాడండి, నైట్ 9కి ఇచ్చాడు దర్శనం టైము. అయినా సరే ఇంకా ఏది సరిగ్గా చూడలేకపోయామన్నమాట. కోనేటికి వెళ్ళి స్నానాలు అవి చేసాము. పుష్కరిణికి అది వెళ్ళి గోవిందరాజు ఆలయంకి వెళ్ళాము. అవన్నీ చూసి దండం పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి దర్శనంలోకి వెళ్ళేసరికి ఇంకా టైం అయిందండి. వెయిటింగ్ హాల్లోనే ఒక 4 అవర్స్ ఉండిపోయాము. స్వామివారి ఆకారం కనిపిస్తుంది చూడండి, కిరీటము, కళ్ళు, ముక్కు, అలానే మొత్తం అది ఆ కొండ స్వామివారి ముఖ చిత్రంలా కనిపిస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. మాకు కరెక్ట్గా ఆ రూమ్కి ఎదురుగా వచ్చిందనమాట. మరి ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుందో ఏంటో తెలీదు, మాకు మాత్రం క్లియర్గా కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారి దయ వల్ల దర్శనం మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. ఇంకా ఫోన్లు అవి లోపలికి అలౌట్ చేయరు కదా, రూమ్లోనే ఉంచేసుకోవాలి లేదా కౌంటర్లో ఇచ్చేయాలి. స్వామివారి దయ వల్ల మంచిగా అయిపోవాలి దర్శనం. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈరోజు మాకు నిజరూప దర్శనం అనమాట, లక్షవారం కదా, అందువల్ల ఇంకా ఎక్కువగా ఉన్నారండి జనం. ఉంటానండి, బాయ్, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.